పప్పు పెసరపప్పు 2 రకాలుగా ఉన్నాయి. ఈ పప్పులో కందిపప్పు అరగటం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, కొంత ఎక్కువ గ్యాస్ అనేది అనిపిస్తుంది, కొంత హెవీగా ఉంటుంది కందిపప్పు. అది ఉడకటం కూడా లేటేనండి. కానీ పప్పు అన్నామని పెసరపప్పు అట్లా అనుకోకండి, కందిపప్పుకి ఆ గుణం. పెసరపప్పు తేలిగ్గా ఉడుకుతుందండి, తేలిగ్గా అరుగుతుంది. అందుకని ఆకలి తక్కువ ఉన్నవారికి, అరుగుదల తక్కువ ఉన్నవారికి, కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉంది నాకు పప్పు పడట్లేదు అనుకునేవారికి, పప్పు ఆరోగ్యానికి మంచిది నిత్యం తినాలనుకునేవారికి కందిపప్పు మానేసి పెసరపప్పు పెట్టుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఇది బెస్ట్ అన్నమాట. ఈ పెసరపప్పు కూడా ఇంకా ఈజీగా డైజెషన్ అవ్వాలంటే ఇంకో టెక్నిక్ ఉందండి. దీన్ని మీరు పొట్టు తీయకుండా తీసుకుంటే ఇంకా మంచిది. సహజంగా